అన్న నా పిచ్చి లేచిపోతుంది అన్న. అసలు ఏందన్న పోస్టర్ అబ్బాబ్బా. కానీ సినిమాలో ఎక్కువ టైం ఉంటే బాగుంటుంది అయింది, ఎక్కువ రోజులు ఉంటే బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వచ్చి 5 నిమిషాలు 10 నిమిషాలు టైప్ లో కాకుండా ఒక అరగంట, మాక్సిమం ఒక అరగంట ఉంటే బాగుంటది. మంచు విష్ణు గారు, నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే కోరుకుంటున్నాను, ఒక అరగంట ఉంచండి ప్రభాస్ గారిని. సినిమా ఒక రేంజ్ లో ఉంటది, సినిమా బాగుంటది. ఇప్పుడు కాదంటలేదు. అంటే స్టోరీని బట్టి భయ నేను చెప్పేది. ఇప్పుడు స్టోరీ, ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ అలా వచ్చి ఇలా పోకుండా అంటే స్టోరీ ఉంటే బాగుండగా అనిపిస్తుంది కదా. హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకా బ్లాక్ బాస్టర్ కి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భయ. అన్న ట్రోలింగ్ చేసేవాడికి ఏం పని ఉంటది అన్న, ట్రోలింగ్ చేస్తూనే ఉంటాడు. అది చూసిన తర్వాత చెప్పలేస్తా భయ, ఇప్పుడు ఎలా చెప్పాను. ఇప్పుడు ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఏది ఎక్కడ దొరికితే మొత్తం తెచ్చి ఎడిటింగ్ చేస్తాడు. అన్న పోల్చేవాడికి 100 సినిమాలతో పోలుస్తుడు, ఒక్క సినిమాతో. అది తీసేవాడికి తెలిసిద్ది. ఇప్పుడు కన్నప్ప ఎంత కష్టపడ్డాడో విష్ణు గారికి ఒక్కరికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసా? తెలియదు కదా అన్న. పోస్టర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అన్న, ప్రభాస్ గారి పోస్టర్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా ఎంతమంది ఉంటారో వాళ్ళ పోస్టర్ గారు రిలీజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. ఒక అరగంట ఉండాలి మాక్సిమం ప్రభాస్ అన్న అయితే. అరగంట ఉంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటది అన్న. అంటే స్టోరీ కంటెంట్ ఉండాలి కన్నా స్టోరీలో కూడా. ఇప్పుడు ప్రభాస్ అన్న ఉంటేనే అని కాదంటలేదు నేను, స్టోరీ కూడా ఉండాలి, స్టోరీ కూడా ఉండాలి కదా. ఆ కట్అవుట్కే నీకు మాక్సిమం నీకు 1 వీక్ ఫుల్ అయిపోతుంది థియేటర్. గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నా, 1 వీక్ ఫుల్ అయిపోతుంది. అది అనుకుంటాం తప్పు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఎవరిని అడిగితే చేస్తా అన్నాడు. ఇప్పుడు నాకు ఒక సినిమా ఉంది భయ, ఇప్పుడు నేను చేసే సినిమాలో నీది ఒక పోస్టర్ అడుగుతాను నేను, ఇస్తావా ఇవ్వ నువ్వు ఫ్రెండ్షిప్ లో? అలాగనే అడిగారు విష్ణు గారు, ఇస్తా అన్నాడు, చేశాడు. కానీ ఎక్కువ లెంత్ ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. ఎక్సలెంట్ సెట్ అయింది భయ. ట్రోలింగ్ చేసేవాడికి ట్రోలింగ్ బాగుంటుంది, నాకైతే ఎక్సలెంట్ అనిపించింది భయ. మిగతా వాడికి ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే, సూపర్. చాలా మంది పోస్టర్ రాగానే డిసప్పాయింట్, అంటే శివుని గెటప్ లో ఉంటారు అని అనుకున్నారు, చూస్తే నంది గెటప్, రుద్ర గెటప్ అన్నారు. ఆడ చూసిన తర్వాత మన స్టోరీలో ఎలా తీసుకెళ్తాడో తెలిసింది కదా భయ. ఇప్పుడు సినిమా అన్న తర్వాత నీకు ఫస్ట్ నీకు మొత్తం చెప్పడు కదా, ఆ గెటప్ ఎందుకు వేయాల్సి వచ్చింది ఏందనేది సినిమా చూసిన తర్వాత తెలిసిద్ది. నువ్వు ఫస్ట్ నువ్వు అలా అనుకుంటా తప్పు కదా, సినిమా చూడు తెలిసిద్ది. అప్పుడు దేనికి వేసాడు, దేనికి వేయాల్సి వచ్చిందని తెలిసిద్ది. అది మనం ఫస్ట్ ఊహించుకుంటాం, అది తప్పు, అది ఒకటి రాంగ్. అందరూ ఉండాలి, ఇంకా మనం ఎవరైతే లేవు అనుకునే వాళ్ళని కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతెందుకు కల్కిలో రామ్ గోపాల్ వర్మ ఉంటాడు అనుకో, దుల్హన్ సల్మాన్ ఉంటున్నావా, రాజమౌళి ఉంటాడు అనుకున్నావా, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అనుకోలే కల్కిలో వాళ్ళందరూ ఉంటారని. అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్ చేస్తుండే కదా, దాని మీద అదే ఆ క్యారెక్టర్ ప్రభాస్ కి ఇవ్వకుండా అందరికి ఎంచుకోవడానికి రీజన్ అంటే సినిమా చూస్తే తెలిసింది భయ. అంటే దానికి ఎలా అసలు అక్షయ్ కుమార్ ఆ సినిమాలో ఎలా తీసుకెళ్లాడా అనేది, ప్రభాస్ ఎలా ఇప్పుడు ఉన్న 2 నిమిషాల్లో కూడా కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే అర్థమైంది. ఇప్పుడు ఈ 2 నిమిషాల కోసం ప్రభాస్ ని ఎంచుకొని ఉండొచ్చు. అంటే ముందు శివుని క్యారెక్టర్ ప్రభాస్ అన్నారు కదా, అది కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు అనుకుంటా భయ. అదైతే